అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు చింతమోహన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఏంటి రాళ్ళు కాదు రాజధాని కావాలి, రాళ్ళు ఏంటిది, రాజధాని ఏంటిది? మరి రాయలసీమలో ఉండేది ఒట్టి రాళ్ళు, బండరాళ్ళు, ఇంతలా రాళ్ళు. మాకు గోదావరి కృష్ణా జలాలు అక్కడ ఉన్నాయి. మాకు ఏముందమ్మా, పేదరికం, నిరుద్యోగం, ఆకలి, అప్పులు, ఆవేదన, కన్నీళ్ళు, కష్టాలు తప్పించి ఈ పరిస్థితుల్లో మేము అడగగలిగింది, ఇవ్వగలిగింది ఇది ఒక్కటేనమ్మా, రాజధాని. 1953లో 70 సంవత్సరాల క్రితం ఎన్జి రంగా గారు తిరుపతిని చేయమంటే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ పైన గట్టి పట్టుబట్టి సంజీవ్ రెడ్డి కర్నూలుకు తీసుకెళ్ళాడమ్మా. కర్నూలు నుంచి సంజీవ్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళాడు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు అది అమరావతికి తీసుకెళ్ళాడు. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు అని చెప్పి ముచ్చటగా ఈ రాజధానే లేకుండా చేశాడు. ఇక మాకు వేరే మార్గం లేదమ్మా. మేము బాగుపడాలి, మా వాళ్ళు బాగుపడాలి, అన్నం తినాలి అని అంటే ఒక రాజధాని అనమ్మా. అందుకనే రాళ్ళు మాకు ఇచ్చారు, ఏమి ఇచ్చారనేది నిలదీసి అడుగుతున్నారమ్మా. అది ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా, మరి కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారా, మరి ఇప్పుడున్న కేంద్రం అడుగుతున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, బీజేపీని, వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నాయకులను మేము అడుగుతున్నామమ్మా. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. 2013లో విభజనకు ముందే మన్మోహన్ సింగ్తో నేను మాట్లాడానమ్మా. తిరుపతి రాజధాని చెయ్యి అంటే డన్ అన్నాడమ్మా. ఎలక్షన్లు అయిపోని అన్నాడు. నేను జాబ్ కూడా రాశాను. జాబు ఆయన నాకు రిప్లై కూడా ఇచ్చాడు. అక్టోబర్ 17, 2013లో తిరుపతిని రాజధాని చేస్తామని. చూసాం వీళ్ళు ఏదైనా చేస్తారంటే వీళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనలో ఉన్నారు. అందుకనే నేను బయటకు రావాల్సి వచ్చింది. ఇది ప్రజల ఆలోచనమ్మా. బ్రహ్మం గారి ఆయన కాలజ్ఞానంలో రాసిన మాటలు, ఎన్జి రంగా గారు కోరుకున్నది. ఈసారి ఆంధ్రాలో ఎవరెవరు ఎన్నెన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? అమ్మ, కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. కాంగ్రెస్కు దళితులు ఓట్లు వేయాలనుకుంటున్నారు. ఆ ఇందిరమ్మ రాజ్యం కావాలనుకుంటున్నారు. మైనారిటీలు అయోధ్య ఇన్సిడెంట్ తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటేయాలనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, సర్పంచులు, అంగన్వాడీ వర్కర్లు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు అందరూ కాంగ్రెస్ 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 అని అంటున్నారమ్మా. కాంగ్రెస్ గాలి కొడుతూ ఉందమ్మా. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రావాలి, ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ రాజ్యం కావాలి అంటూ కూడా అక్కడ జనాలు వెయిట్ చేస్తున్నారని అయితే ఇక్కడ చింతల మోహన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుదర్శన్తో దివ్య, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.